అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం 4:35 సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ పరిశోధన శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన 2025 కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ మంగమ్మ, డిఈఓ, డిప్యూటీ డిఈఓ తదితర అధికారులంతా కూడా పాల్గొనడం జరిగింది. సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే పరిటాల సునీత తదితరులు మాట్లాడుతూ విద్యార్థినులు చదువుతో పాటు ప్రాక్టికల్స్ నాలెడ్జ్ కూడా పెంపొందించుకోవాలన్నారు. ఏదో కష్టపడి చదివితే సాఫ్ట్వేర్ ఇంజనీరో డాక్టరో కావచ్చనే అభిప్రాయం చాలామందిలో ఉందని, ఈ అభిప్రాయాన్ని విద్యార్థినిని విడనాడాలన్నారు. విద్యార్థినులు ఇతర రంగాలతో కూడా అభివృద్ధి చెందొచ్చని, చదువు ఉంటేనే అన్ని రంగాల్లోనూ రాణించేందుకు అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా ఇప్పుడున్న విద్యార్థినులు వ్యవసాయం గురించి కూడా తెలుసుకోవాలన్నారు. వ్యవసాయ రంగంలో కూడా విద్యార్థినులు యువకులు వచ్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఈ సందర్భంగా ముఖ్య అతిథులు పేర్కొన్నారు. అనంతరం ప్రతిభ కనపరిచిన విద్యార్థినులకు బహుమతులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే పరిటాల సునీత చేతుల మీదుగా విద్యార్థినులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఓటు మెరగలేదండి. నేను కూడా రాజకీయాల్లోకి రావాలని నాకు ఏ రోజు కూడా లేదు. కానీ దురదృష్టం, మా ఆయన పరిటాల రవి గారు చనిపోయిన తర్వాత కొన్ని కారణాల వల్ల నేను కూడా రాజకీయాల్లోకి వచ్చినాం. ఆ రాజకీయాల్లోకి రావడం అనేది నాలాగంటే ఎవరు కూడా రాకూడదు. చాలా మంచిగా ఫ్రీగా ప్రశాంతంగా రావాలి రాజకీయాల్లోకి. నేను వచ్చినప్పుడు ఎన్నో జరిగాయి, అవన్నీ ఇక్కడుండే పెద్దలందరికీ కూడా తెలుసు. అలా లేకుండా రాజకీయాల్లోకి రావాలన్నా మీరు బాగా ఫ్రీగా కూడా వస్తే కూడా బాగుంటుందని కూడా నాలాగా రాజకీయాల్లోకి కూడా రావాలని కోరుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ. ఎన్ని ఇబ్బందులు పెట్టారు, కష్టాలు పెట్టారు, నా పిల్లల్ని ఇబ్బందులు పెట్టారు. మీ పిల్లల్ని తీసుకెళ్ళి ఎక్కడైనా పెడతామన్నారు, దౌర్జన్యాలు చేశారు. అయినా కూడా భయపడుకోకుండా ఏదైనా ఒక విజయం సాధించాలంటే ఆ భయం అనేది పక్కన పెట్టి ముందుకు అడుగేస్తేనే ఏ రోజైనా సక్సెస్ అవుతామనేది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఆ రోజు చిన్న సమస్య కాదు, పెద్ద సమస్య. బయటికి వెళ్ళాలన్నా భయం. ఆ భయం అనేది కూడా పక్కకు పోయింది. ప్రజలకు అండగా నేను ఉండాలా, ప్రజలకు సపోర్ట్గా పరిటాల రవి గారు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలో ఉండాలన్న ఆలోచనతో నేను ముందుకు అడిగేశాను. కాబట్టి ఈరోజు ఇక్కడ మీటింగ్లో నేను మాట్లాడుతున్నాం. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని కూడా నేను చెప్పుకోవచ్చు. ఆ రకంగా నేను ఎందుకు చెప్తున్నానంటే నా పర్సనల్ది. ఏదైనా మనం అనుకుంటే సాధించగలం అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉంటే అది తప్పకుండా మనం సాధించుకోగలం అనేది కూడా మనకు తెలుసు. ఈరోజు 6 మంది పిల్లలు, ఎంతో మంది పిల్లలు అన్ని మండలాల్లో కూడా చేశారు. కానీ కేవలం 6 మంది మాత్రమే సెలెక్ట్ అయినారంటే అది వాళ్ళలో ఉండే స్కిల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. దానికని ఎవరైతే 6 మంది పిల్లలు ముందుకు వెళ్తున్నారో వాళ్ళ జిల్లా కాదు, రాష్ట్రం కాదు, చాలా పెద్ద స్థాయికి కూడా వెళ్ళాలని ఒక తల్లిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను దీవిస్తున్నానని కూడా చెప్తున్నాం. 6 మంది పిల్లలకి బయటకు వెళ్ళాలన్నా ఏదైనా అవసరమైనా నేను కూడా 1 లక్ష రూపాయలు పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 6 మంది పిల్లలకి ఏమైనా అవసరమైతే కూడా తీసి ఇవ్వాలని ప్రిన్సిపాల్ గారికి కూడా నేను ప్రత్యేకంగా కూడా నేను తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా ఆయన పరిటాల రవి గారికి చదువు 10th వరకు కూడా చదువుకున్నా పిల్లలు కూడా బాగా చదువుకోవాలనే ఆలోచనతోనే రామగిరి మండలంలో డిగ్రీ కాలేజ్ కూడా తెచ్చిన ఘనత ఆ రోజు పరిటాల రవి గారికి. నాకు కూడా చదువు తక్కువ ఉన్న సంస్కారం నాలో ఉండదని కూడా చెప్తా అంటాం. నేను కూడా ధర్మవరంలో 8th వరకు, నేను కూడా 9th వరకు నేను కూడా చదువుకున్నాం. ఆ తర్వాత ఆ కాలంలో బయటికి వెళ్ళి మనం చదవాలంటే మన తల్లిదండ్రులు కూడా హాస్టల్లో పెట్టే పరిస్థితులు లేవు. ఇప్పుడు ఆ రకంగా కాకుండా హాస్టల్లో పెడితే ఇంట్లో కూడా తల్లిదండ్రులు కూడా హాయిగా నిద్రపోయే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అప్పుడు ఆ రకంగా ఉంది, ఇప్పుడు ఈ రకంగా ఉంది. సో రాప్తాడు మేడం గారికి, ఎంపీ గారు, అలాగే